వేసవిలో మద్యం ఎక్కువగా తాగుతున్నారా? అయితే జాగ్రత్త. మీ ఆరోగ్యం ప్రమాదంలో పడొచ్చు. ఎండల్లో మన శరీరం ఇప్పటికే చెమటతో నీటిని కోల్పోతుంది. ఇలాంటి సమయంలో మద్యం తాగితే డీహైడ్రేషన్ ప్రమాదం రెట్టింపు అవుతుంది. నోరు ఎండిపోవడం, నీరసం, తల నిర్బంధం లాంటి లక్షణాలు వస్తాయి. ఇంకా ప్రమాదకరం ఏంటంటే హీట్ స్ట్రోక్. మద్యం శరీర ఉష్ణోగ్రత నియంత్రణను దెబ్బతీస్తోంది. దీంతో ఎండలో వడదెబ్బ తగిలే ఛాన్స్ ఎక్కువ. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి ఇవన్నీ కామన్. అంతేకాదు నిద్ర కూడా సరిగ్గా పడదు. మరుసటి రోజు తలనొప్పి, చిరాకు తప్పదు. హార్ట్పై కూడా ప్రభావం ఉంటుంది. బీపీ మార్పులు, హార్ట్ రేట్ పెరగడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వేసవిలో మద్యం తగ్గించండి. అవసరమైతే మితంగా మాత్రమే తీసుకోండి. ఎక్కువగా నీరు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. వేసవిలో మద్యం ఎక్కువగా తాగుతున్నారా? అయితే జాగ్రత్త. మీ ఆరోగ్యం ప్రమాదంలో పడొచ్చు. ఎండల్లో మన శరీరం ఇప్పటికే చెమటతో నీటిని కోల్పోతుంది. ఇలాంటి సమయంలో మద్యం తాగితే డీహైడ్రేషన్ ప్రమాదం రెట్టింపు అవుతుంది. నోరు ఎండిపోవడం, నీరసం, తల నిర్బంధం లాంటి లక్షణాలు వస్తాయి. ఇంకా ప్రమాదకరం ఏంటంటే హీట్ స్ట్రోక్. మద్యం శరీర ఉష్ణోగ్రత నియంత్రణను దెబ్బతీస్తోంది. దీంతో ఎండలో వడదెబ్బ తగిలే ఛాన్స్ ఎక్కువ. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి ఇవన్నీ కామన్. అంతేకాదు నిద్ర కూడా సరిగ్గా పడదు. మరుసటి రోజు తలనొప్పి, చిరాకు తప్పదు. హార్ట్పై కూడా ప్రభావం ఉంటుంది. బీపీ మార్పులు, హార్ట్ రేట్ పెరగడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వేసవిలో మద్యం తగ్గించండి. అవసరమైతే మితంగా మాత్రమే తీసుకోండి. ఎక్కువగా నీరు తాగండి, ఆరోగ్యంగా ఉండండి.